నువ్వు హౌస్లోకి వెళ్ళే ముందు కూడా అమర్ వెళ్తున్నాడు అంటే 100% వీడు కప్పు తీసుకొస్తాడు అనే ఫీల్లో ఫ్రెండ్స్ ఉన్నారు, నువ్వు ఉన్నావు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. సో నీకు ఫ్రెండ్స్ ఎవరున్నారు? రవి ఉన్నాడు, వాళ్ళ గురించి కాదు, ఫస్ట్ 5 వారాల వరకు ఎవరున్నారో వాళ్ళు 5 వారాల్లో నాకు తెలిసి ఎవరున్నారో వాళ్ళే నా ఫ్రెండ్స్. ఈ రోజు నేను చెప్తున్నాను కదా మీ అంటే ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. నువ్వు బేబీ హౌస్కి వెళ్తావు అనేది 6 months బిఫోరే అందరికీ తెలుసు. సో తెలిసినప్పుడు అందరూ ఏదైతే సపోర్ట్ చేస్తామో సూపర్ తోప్ అని నీకు చెప్పారో, నువ్వు హౌస్లోకి వెళ్ళిన తర్వాత 5 weeksలో ఏదైతే నెగిటివిటీ క్రియేట్ అయిందో, ట్రిప్స్కి వెళ్ళారు, టూర్స్కి వెళ్ళారు, వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేశారు, ఏ చిన్న విషయంలో నీకు సపోర్ట్ చేయలేదు. వాళ్ళు ఎవరో నీకు తెలుసు, నాకు తెలుసు, నేను నేమ్స్ చెప్పను. సో ఇప్పుడు చెప్పు ఆన్సర్ వాళ్ళ గురించి. ఇప్పుడు వాడు నా ప్రాణం, వాడు నా బంధం, వాడు నా మట్టిగడ్డ, ఉల్లిగడ్డ, ఇన్ని మాటల్లో చెప్పేది వేరు, చేతుల్లో చూపించేది వేరు. వెళ్ళారుగా ట్రిప్పులు, టూర్లు, సరదాగా అందరూ హ్యాపీలు కిట్టీలు తిరిగారు, అన్నీ చేశారు, హ్యాపీగా చేయని. మళ్ళీ దానికి బదులు మళ్ళీ కొటేషన్లు కూడా మళ్ళీ డోంట్ లుక్ అట్ బ్యాక్, డోంట్ సీ బ్యాక్, ఇది ఈ దిక్కుమాలిన కొటేషన్లు అన్నీ. ఇన్ని మాట్లాడి నువ్వు బాగుండాలి, నువ్వు బాగుండేదే మాకు కావాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, నీ ఎదుగుదల మాకు కావాలి అనే వాళ్ళకి ఏమైంది ఆ ఫస్ట్ 5 weeks? ఏం పీకారు మీరు? నా ఫ్రెండ్స్ నేను అడుగుతున్నాను, నానే వాళ్ళని అడుగుతున్నాను, మీరు నువ్వేం చేసావు? ఒక్కరు ముందుకు రాలేదు నందు. నాకు ఎంత బాధ అనిపించాలి తెలుసా? ఎందుకు ఒక్కరా? ఓకే, నాన్న వాళ్ళు వచ్చారు, ఉన్నారు. అరే నువ్వు నావాడివి, నువ్వు నా దానివి, కనీసం అమ్మకి ఇట్లా జరిగింది బయటకు వచ్చి మాట్లాడదామని వాళ్ళకే లేదు. అంటే వాళ్ళకి భయపడినారు లిటరల్లీ. వాళ్ళని ఎక్కడ ట్రోల్ చేసేస్తారో, వాళ్ళని ఎక్కడ లేపేస్తారో అది ఇదని. 5 వారాలప్పుడు ఏం చేసావు నాకా తెలియదు, బయట ఏం జరుగుతుందో నీకు తెలిసి. సరే ఒక 30-40 మంది కొన్ని పేజీలతో నీ మీద విరుచుకుపడుతున్నారు, నాకున్న బ్యాచ్ తక్కువ, మీరందరు కలిసి విరుచుకుపడి ఉంటే పెయిడ్ పేజెస్ అవన్నీ అంతే కదా. డబ్బులు ఉన్న రోజులు కొట్లాడారు, డబ్బులు అయిపోయాయి, ఆపేశారు, అయిపోయింది. వాళ్ళ డబ్బులు వెళ్ళిపోయారా, మరి మీరు నా ఫ్రెండ్స్ కదరా, ఏమైపోయారు? ఇప్పుడు ఆ 5 వారాల్లో నాకు ఎవరైతే నాతో పాటు ఉన్నారో, నాకు సపోర్ట్ చేశారో, అది నిజమైన ఫ్రెండ్షిప్ అని నేను నమ్ముతాను. నీకు సపోర్ట్ చేయని వాళ్ళు ఎవరు, సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు? ఎందుకు లేనందు పేర్లు. ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటారు, అవును నేను చేయలేదు కదా అని చెప్పి. అంటే చేయడం అంటే ఆ టైంలో ఎప్పుడు అవసరం అప్పుడు రావాలి. ఫస్ట్ నుంచి నా గురించి పోస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు, నా గురించి ఏం చేయాల్సిన అవసరం లేదు. నేను నెగిటివ్ అయ్యానని తెలిసినప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ ఒక్కసారిగా ఎవరెవరున్నారు ఒక్కసారిగా స్ట్రాంగ్గా నించొని ఉంటే వణికేది. నేను లోపల వణికిపోయాను, నాకు తెలియదు, నేను ఒక్కనే వణికిపోయాను లోపల. అంటే బయటికి వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ నన్ను నామినేట్ చేశారు. అప్పుడు 2 days నేను చాలా లో వెళ్ళిపోయాను, కంప్లీట్ బ్యాడ్. నేను ఒక ఎందుకు అన్నా వచ్చానా అనే పొజిషన్కి వెళ్ళిపోయాను. నాకు తెలియకోకుండా నేను 3వ రోజు నుంచి లేచాను పైకి. సో దీని ప్రకారంగా చెప్పాలి అంటే నాకు నేనుగానే పడిపోయా, నాకు నేనుగానే లేచా. వీడు లేస్తాడని నమ్మకం ఉన్నవా నా ఫ్రెండ్స్ మాత్రం నన్ను సపోర్ట్ చేశారు. నా గురించి పర్టికులర్గా తెలిసిన వాళ్ళు మాత్రం ముందుకు వచ్చారు, ముందు నించున్నారు. వాళ్ళకి నేను ఏం చెప్పినా, వాళ్ళకి ఏం చేసినా తక్కువే నేను. సో నా దృష్టిలో వాళ్ళు ఫ్రెండ్సే, వీళ్ళు ఫ్రెండ్సే. కొంతమంది అన్నారంట, ఈరోజు అమర్కి ఆడ పక్కన కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎక్కువైపోయారు అంటే. అవును, ఎందుకు అంటే హార్డ్ టైమ్స్లో కూడా పక్కనే ఉన్నారు. 100 బూతులు తిరుగుతున్నా కానీ పక్కన నించున్నారు. గుడ్ టైంలో ఉన్న వాళ్ళకంటే కూడా అలాంటి టైంలో ఉన్న వాళ్ళే కదా నీకు కావాల్సింది. వాళ్ళు ఫ్రెండ్సే, వీళ్ళు ఫ్రెండ్సే, కానీ వాళ్ళకన్నా నాకు వీళ్ళు ఎక్కువ మంది నా హార్ట్కి బాగా రిసీవ్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళకి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇంకెవరికి ఉండదు. ఫిక్స్ అయిపోయావు. సో బయటకు వచ్చిన తర్వాత నీకు వాట్ ఈజ్ వాట్ అనేది తెలిసే ఉంటుంది, ఏం జరుగుతుందో ఏంటి అనేది. సో బయటకు వచ్చిన తర్వాత గుడ్ టైంలో నీతో ఇప్పుడు నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు నీ లిస్ట్లో ఉన్నారా? అంటే ఫ్యూ పీపుల్ ఎవరినైనా మెన్షన్ చేస్తావా? గుడ్ టైంలో ఇప్పుడు బయటకు వచ్చావు, బయటకు వచ్చిన తర్వాత నీకు హౌస్లో ఉన్నప్పుడు బయట నీకు ఎవరు సపోర్ట్ చేశారు? నీ క్లోజ్ ఫ్రెండ్స్ కొంతమంది నీకు ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఏడ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అమర్కి ఇంటర్వ్యూలో ఒక సర్ప్రైజ్ ఉందన్నమాట, ఆ పర్సన్ని నేను ఇంటర్వ్యూ మిడిల్లో తీసుకొస్తాను. సో అలా నీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరో, వాళ్ళ నేమ్స్ ఒక్కసారి. లక్షణంగా రవి బావ గారు, ఆర్యానా, నువ్వు, నరేష్,
సో తేజు, మహేష్ బాబు మనోడు. సో దర్ ఇంకా ఫ్యూ పీపుల్, వీళ్ళందరూ స్ట్రాంగ్గా నించున్నారు. వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా నించున్నారు అంటే ఇంతే, మేము ఇదే అని నించున్నారు. అండ్ విష్ణు అక్క కానీ, నిఖిల్, భవిష్య, వీళ్ళు ఆబ్వియస్లీ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్, చాలామంది ఉన్నారు. ఒక 20 వరకు ఉన్నారు. గుడ్. నేను ఎక్స్పెక్ట్ చేసిన ఒక 100 మంది లిస్ట్లో 20 మందే ముందున్నారు. యా, ఐఎమ్ హ్యాపీ. వాళ్ళు ఉన్నారు కదా చాలు. నా అనేవాళ్ళు, నేను ఇష్టపడిన వాళ్ళు, వాళ్ళని ఒక గొప్పగా చూసిన స్థాయిలో పెట్టుకున్న వాళ్ళు కూడా చెప్పా కదా, ట్రిప్పులు, ఎంజాయ్మెంట్లు, ఆడ చేస్తే నాకెందుకని దొబ్బి తాగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. లెట్ దెమ్ బీ హ్యాపీ. ఐ విల్ షో మై హ్యాపీ. అంతే. సో